కార్యక్రమానికి పునఃస్వాగతం. జగన్ లక్ష దీక్ష రాజకీయ లబ్ధి కోసమేనా? లక్ష దీక్ష విజయవంతమైందా? లక్ష దీక్షకు రైతులు రాలేదా? యువనేత వ్యతిరేక వర్గం చేస్తున్న ఆరోపణల్లో నిజముందా? జగన్ కోటరీ వెన్నుపోటుదారులు కూటమా? ఆయన ప్రత్యర్థుల ఆరోపణల్లో నిజాలేంటి? అకాల వర్షాలతో సర్వస్వం కోల్పోయిన అన్నదాతలను ఆదుకోవాలని విజయవాడలో లక్ష దీక్ష పేరుతో 48 గంటల దీక్షకు దిగారు వైఎస్ జగన్. దీక్ష ప్రారంభించిన ఆయన ఆవేశపూరిత ప్రసంగం చేశారు. అన్నదాతను ఆదుకోలేని ఈ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని దుయ్యబట్టారు. రైతాంగం కంట్లో కన్నీరు కనిపిస్తే ఆ రాష్ట్రం అధోగతి పాలు కాక తప్పదన్నారు. వైఎస్ ఆశయాలకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. రైతు సోదరుడికి కూడా 5,000 రూపాయలు ఇవ్వాల్సిందే అని అడిగితే అదేదో చాలా ఎక్కువగా అడుగుతా ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం నిద్రపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోయే కాలం వచ్చింది, అవునా కాదా అని అడుగుతున్నా నేను. ఆ పంటను మిల్లర్లు తీసుకోరు, ప్రభుత్వం కూడా వ్యాపారిగా మారిపోయింది. ఇటువంటి ఈ తరుణంలో రైతు సోదరుడు ఏ గోదావరికి పోవాలని అడుగుతున్నాను. నేను చెబుతున్నాను, 3 ఏళ్ళు కాదు కదా ఈ ప్రభుత్వం, ఆ 3 ఏళ్ల లోపే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతుంది అని చెప్తున్నా నేను. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారింది అని చెప్పడానికి సిగ్గుగా ఉందని చెప్తున్నా నేను. రైతాంగంపై చంద్రబాబు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిల వైఖరి దొందే అని ఎద్దేవా చేశారు. లక్ష దీక్షను అడ్డుకునేందుకు సర్కారు యత్నించిందని, యువనేత ముగింపు రోజు నిప్పులు చెరిగారు. ఓ దశలో రైతులను ఆదుకోలేని ఈ రాష్ట్రంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులను పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సర్కారుకు డిపాజిట్లు కూడా రావని అన్నారు. మొదటి రోజు 1,00,000 మందితో సామూహిక నిరాహార దీక్ష చేస్తానని యువనేత ప్రకటిస్తే తొలి రోజే 2 లక్షలకు పైగా రైతులు తరలి వచ్చారని, దాంతో లక్ష దీక్ష ప్రాంగణం హోరెత్తిందని ఆయన వర్గీయులు సంబరపడ్డారు. యువనేత జగన్ కు మద్దతుగా 2 ఎంపీలు, 31 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ, అంబటి రాంబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్, సినీ నటి రోజా, లక్ష్మీ పార్వతి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్ రావు, పుల్లా పద్మావతి, కొండా మురళి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తదితర నేతలు హాజరై బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్ కాబోయే సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లక్ష దీక్ష లక్ష్యం పంట నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడం కోసం ఏర్పాటు చేసిందైతే జగన్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ వక్తలు పోటీపడి మరీ పొగిడారు. దీంతో అసలు లక్ష దీక్షను ఎందుకు నిర్వహిస్తున్నారని సగటు పౌరుడికి అనుమానం వచ్చింది. వైఎస్ జగన్ 1,00,000 మందితో విజయవాడలో దీక్ష తలపెడితే 2 లక్షల మంది రైతులు స్వచ్ఛందంగా హాజరయ్యారని జగన్ వర్గం చెబుతోంది. మరోవైపు లక్ష దీక్షకు ఒక్క రైతు కూడా హాజరు కాలేదని, కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి బీరు, బిర్యానీ ప్యాకెట్లు పంచి జనాన్ని తరలించారని టీడీపీ నేతలు ఆరోపించారు. సభకు హాజరైన వారంతా యువనేత డబ్బు కోసమే వచ్చారని వారు దుయ్యబట్టారు. వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ఆ డబ్బుతో హల్చల్ చేస్తున్నారని వారు విమర్శించారు. జగన్ చేసింది లక్ష దీక్ష కాదని రాజకీయ దీక్ష అంటూ సీఎల్పీ మండిపడింది. రైతుల కోసమే చేసేదైతే సమస్యలపై ముందుగా సర్కార్పై మాట్లాడేవారని, కానీ జగన్ అలా చేయలేదని తెలిపింది. జగన్ తప్పొప్పులను ప్రజలు నిర్ణయిస్తారని, రోజులు గడిచే కొద్దీ ఆయనే తెలుసుకుంటారని నేతలు వెల్లడించారు. యువనేత అనుచరులు, టీడీపీ నేతల ఆరోపణల పర్వం ఎలా ఉన్నా జగన్ లక్ష దీక్షలో యువతే పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నది నిజం. అన్నదాతలు అల్పస్థాయిలో హాజరయ్యారన్నది వాస్తవం. యువనేత సభకు మొదటి రోజు మెజారిటీ ప్రజలు హాజరైనా రెండో రోజు దీక్ష ప్రాంగణం వెలవెలబోయింది. జగన్ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముతున్నారా? వైఎస్ మీద ఉన్న అభిమానాన్ని తన బలంగా మార్చుకోవాలని చూస్తున్నారా?
ఇదే నిజమంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. వైఎస్ పథకాలు అమలు కావటం లేదన్న ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అది జరిగే పని కాదని రాష్ట్ర మంత్రి బొత్స విమర్శించారు. కాంగ్రెస్ కు డిపాజిట్లు రావని, ఏపీలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నానన్న యువనేత వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష దీక్షలో యువనేత కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రాజకీయాల్లో అపర చాణక్యుడు చంద్రబాబు జగన్ లక్ష దీక్షను హైజాక్ చేశారన్నది. జగన్ డిసెంబర్ 21, 22 తేదీల్లో అన్నదాతల కోసం దీక్ష చేస్తానని గుంటూరు పర్యటనలో ప్రకటించగానే డిసెంబర్ 17నే రైతాంగం కోసం నిరవధిక దీక్ష ప్రారంభించారు. 8 రోజులు దీక్ష కొనసాగించి జాతీయ నేతల జోక్యంతో దీక్ష విరమించారు. ఈ దీక్షతో రైతు వ్యతిరేకి ముద్రను తొలగించుకున్నారనే చెప్పాలి. అలాగే చంద్రబాబు ఎంతో కాలంగా నిస్తేజంగా ఉన్న తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహం వెల్లివిరిసేలా చేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వలసలతో అల్లాడుతున్న టీడీపీ కేడర్కు ఊపిరులూదాడు. యువనేత వలలో తమ్ముళ్లు పడకుండా చెక్ పెట్టాడు. బాబు నిరవధిక దీక్షకు 100 మార్కులకు 90 మార్కులు తెచ్చుకున్నారు. జగన్ను టీడీపీ నేతలు తూర్పారా పడుతున్నారు. ఆయన రాజకీయాల్లో బచ్చా అంటూ విమర్శిస్తున్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి జగన్ కుందా అని ప్రశ్నిస్తున్నారు. బాబు దీక్ష చేస్తే జాతీయ నేతలతో పాటు ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం టీడీపీ అధినేత ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. జగన్ దీక్ష చేస్తే ఎవరైనా జాతీయ నేతలు వచ్చారా అని ఎద్దేవా చేశారు. ఇక జగన్ వర్గాన్ని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. యువనేత లక్ష దీక్ష వెన్నుపోటుదారుల సర్వసభ్య సమావేశాన్ని తలపించిందని వారు ఆరోపించారు. యువనేత వర్గం వెన్నుపోటుదారుల కూటమిగా టీడీపీ నేతలు అభివర్ణించారు. జగన్ పుణ్యమా అని పవిత్ర కృష్ణానది మలినమైందని ఘాటుగా ఆరోపణలు చేశారు. టీడీపీ నేతల ఆరోపణలు ఎలా ఉన్నా ఒక్కటి మాత్రం నిజం. జగన్ వర్గంలో ముమ్మాటికి వివిధ పార్టీల నుంచి ఫిరాయించిన వారే ఎక్కువ. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీపైనే విమర్శలు చేసే నేతలు ఉన్నారనేది వాస్తవం. జగన్ లక్ష దీక్ష లక్ష్యం చేరిందా? యువనేత లక్ష దీక్ష సక్సెస్ అయినా? ఆయన అనుచర వర్గం చెబుతున్నట్లు దీక్ష బంపర్ హిట్టా? ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లు ఫట్టా అంటే కొన్ని వాస్తవాలు చెప్పుకోక తప్పదు. జగన్ అన్నదాతల కోసం చేసిన దీక్షతో అధిష్టానాన్ని షేక్ చేశారన్నది నిజం. యువనేతలో 18, 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకున్న హైకమాండ్ అంచనా తప్పని నిరూపిస్తూ 31 ఎమ్మెల్యేలు జగన్కు జై కొట్టారు. 2 ఎంపీలు సైతం జగన్కు బహిరంగంగా మద్దతు పలికారు. కానీ లక్ష దీక్షతో జగన్ జనం మనసు గెలుచుకోలేదు. ఇది పచ్చి నిజం. జగన్ లక్ష దీక్షకు చంద్రబాబు గండి కొట్టారనేది వాస్తవం. ఈ నేపథ్యంలోనే జగన్ రైతు సమస్యలపై చర్చించడానికి ప్రధాని మన్మోహన్ సింగ్ అపాయింట్మెంట్ కోరారు. ఆయనతో ఈయన చర్చించిందేమిటి, వివరించిందేమిటో పైన ఉన్న వైఎస్కే తెలియాలి. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరు.